రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. సింపుల్ గా తేలుతుంది అనుకున్న కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. కేతన్ అగర్వాల్ ను లోహగఢ్ కోట కొండ అంచు నుంచి కిందకు తోసేసిన కేసులో సియా గోయల్, చేతన్ చౌదరిల ఇద్దరి ప్రమేయం ఉందని నిర్ధారణ అయినప్పటికీ తోసింది ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో లై డిటెక్టర్ టెస్ట్ పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ హత్య కేసులో మెయిన్ అక్యూజ్డ్ అయిన సియా గోయల్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి అనుమతి కోరుతూ పూణే పోలీసులు గురువారం కోర్టును ఆశ్రయించారు. కేతన్ అగర్వాల్ ను లోయలోకి ఎవరు తోసారో నిరూపించగల ప్రత్యక్ష సాక్షులు గాని స్పష్టమైన ఆధారాలు గాని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో లభించలేదు. దీంతో లై డిటెక్టర్ టెస్ట్ కోసం కోర్టు అనుమతి కోరారు పోలీసులు. సియా సహా నిందితుడు చేతన్ చౌదరి వాంగ్మూలాలను ఇప్పటికే రికార్డు చేశామని, అయితే పాలిగ్రాఫ్ టెస్ట్ ఈ కేసులో కొత్త ఎవిడెన్స్ అందిస్తోందని భావిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా నిందితుల ఇచ్చిన వాంగ్మూలాలు ఎంతవరకు వాస్తవమో కన్ఫర్మ్ చేయవచ్చునని భావిస్తున్నారు. దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ టెస్టు సహాయపడుతుందని పోలీసులు కోర్టు ముందు వాదించారు. తనకు కాబోయే భర్త రియల్టర్ అయిన కేతన్ అగర్వాల్ ను లోహగఢ్ కోట దగ్గర ఉన్న కొండ అంచు నుంచి కిందకు తోసివేయడానికి సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి ముందస్తుగా రిహార్సల్ చేసిన విషయం తెలిసిందే. పూణేలోని ఆ ప్రదేశానికి పోలీసులు సియా గోయల్ ను తీసుకెళ్లినట్లు చెప్పారు. కేతన్ ను తోసివేయడానికి ముందు సియా, చేతన్లు లల్లానగర్లోని ఒక క్లబ్ పక్కన ఓపెన్ ప్లేస్ లో రిహార్సల్స్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది. రిహార్సల్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్న ఆ ప్లేస్ ను గుర్తించినట్లు పూణే రూరల్ పోలీస్ అధికారి తెలిపారు. పూణేలోని మార్కెట్ యార్డు ప్రాంతంలో ఉన్న ఆమె ఇంట్లో సోదాలు చేయగా ఘటన జరిగిన రోజున జూన్ 18న గోయల్ ధరించినట్లు భావిస్తున్న దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగర్వాల్ తమ సంబంధానికి అడ్డంకిగా మారుతున్నాడనే కారణంతో గోయల్, చౌదరి అతడిని హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ పాత వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ నైట్ క్లబ్ లో ఆమె బీర్ బాటిల్ పట్టుకుని ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. సియా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ బూతులు తిడుతూ వీడియోలో కనిపిస్తుంది. సుమారు 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె ఫోన్ ఎత్తి ఎవరు మీరు అని అడిగినట్లు వినిపిస్తుంది. నైట్ క్లబ్ లో పెద్ద పెద్ద శబ్దాలు ఉండడంతో ఒక చెవిని చేతితో మూసుకుని అవతలి వ్యక్తి మాటలు వినేందుకు ఆమె ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. అనంతరం సీఎం మాట్లాడుతూ ముందు నన్ను మోసం చేస్తాడు, ఆ తర్వాత నాకే ఫోన్ చేస్తాడు అంటూ అభ్యంతరకర పదజాలం ఉపయోగించినట్లు వీడియోలో వినిపిస్తుంది. ఈ వీడియో 2025 డిసెంబర్లో రికార్డు చేసినట్లు తెలుస్తుంది. ఇది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సియా ఎవరితో మాట్లాడుతోంది, ఆమె ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా తాజా వైరల్ వీడియోతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో అత్యంత వివాదాస్పదం వైరల్ అయిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్లలో కేతన్ అగర్వాల్ హత్య కేసు ఒకటి. పూణేకు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ 2026 జూన్ 18న చారిత్రాత్మక లోహగఢ్ కోటపై నుంచి తోసివేయడంతో చనిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబోయే భార్య సియా గోయల్ తన లవర్ గా ఆరోపిస్తున్నటువంటి చేతన్ చౌదరితో కలిసి కుట్ర పన్నిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనను మొదట్లో ప్రమాదవశాత్తు కింద పడటంగా చిత్రీకరించారు. కేతన్ కోట నుంచి జారిపడ్డాడని సియా అతని కుటుంబానికి చెప్పినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత జరిగిన పోలీసు విచారణలో ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది. ఈ దర్యాప్తు అనంతరం జూన్ 23న సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్టు చేశారు. से मैं 7 मई को मिली थी. उनकी फैमिली में मैंने फंक्शन किया था. उससे पहले मैं 2-3 फंक्शन और कर चुकी हूँ केतन के परिवार में. और जब ये 7 मई को फंक्शन था नासिक रेडिसन में, वहाँ दोनों ही परिवार बहुत खुशहाल थे. दोनों मिलजुल कर एक दूसरे के साथ में गा भी रहे थे मेरे साथ, आपने देखा भी होगा. और बहुत ही हंसमुख, एकदम बहुत अच्छा परिवार था. केतन ने भी बहुत इंजॉय किया वहाँ पर, सभी के साथ घुल मिलकर खूब डांस किया है. और आप भी वीडियो में भी देख पा रहे होंगे. देखिए, मैं सिर्फ केतन के बारे में इतना बोलना चाहूँगी, इतना डिसेंट, इतना इनोसेंट बच्चा था वो. उसको न्याय मिलना चाहिए. जो भी दोषी है उसको कड़ी से कड़ी सजा मिलनी चाहिए. मेरे परिवार की संवेदनाएं केतन के परिवार के साथ है. क्या आज ऊपर ले जाया गया था और क्या क्राइम रिक्रिएशन किया है? चेतन को ऊपर रिक्रिएशन ऑफ सीन के लिए लेके गए थे. उसने सभी इवेंट्स बताए हैं, क्या क्या हुआ था उसकी अभी तपास आगे इन्वेस्टिगेशन अभी तपास कर रहे हैं. लेकिन ऊपर जो पुतला लेके गए थे वो कितने किलो का था और किस प्रकार से रिक्रिएशन किया गया? केतन के बॉडी के हिसाब से था, उस वेट के हिसाब से हमने पुतला रखा था. बाकी उसने सीक्वेंस ऑफ इवेंट बताए हैं कि क्या क्या हुआ है, उस हिसाब से हमने मेमोरेंडम वगैरह किया. देखिए, अभी इन्वेस्टिगेशन चल रहा है. हम अक्यूज के पास हमारा जो भी स्टैंडर्ड प्रोसीजर है उस हिसाब से हम जो उनके पास इन्वेस्टिगेशन कर रहे हैं. और जो भी चीज़ें जैसे जैसे सामने आती है उस हिसाब से हम हर एंगल से तपास कर रहे हैं. सर से कितना जानना चाहते हैं कि क्या पॉलीग्राफी टेस्ट करने की बात जो सामने आ रही है उसके लिए हम तैयार हैं, और तैयार हैं तो क्या रीज़न है? देखिए, मैंने जैसे कहा कि अभी इन्वेस्टिगेशन चालू है, तो हर एक चीज़ पे हम काम कर रहे हैं. अभी ये अभी बहुत जल्दी होगा. जो भी बात होगी तो हम सही टाइम पे माननीय न्यायालय के सामने कहेंगे. सर, एक आखिरी और सिंपल सा सवाल, इस मामले में क्या पुलिस को शक है कि कोई और इन्वॉल्व है या पहलू 2 लोगों के हित की है? देखिए, पुलिस जो तपास करती है, जैसे घटना हुई है तो उसमें हम ये तो हर एक बात तो जांच के देखेंगे कि कोई इसमें कुछ और भी है या नहीं. हर एंगल से हम ये तपास कर रहे हैं. और जिसका नाम आएगा उसे पुलिस, अगर ये इन्वेस्टिगेशन की बात है, इन्वेस्टिगेशन में जो भी सामने आता है उस हिसाब से हम 100% तपास करेंगे.